భూపాలపల్లి మున్సిపాలిటీలో బెల్ట్ దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. మద్యంకు అలవాటు పడిన కొందరు కుటుంబ పోషణను వదిలి బెల్ట్ షాపుల వద్ద నిత్యం గడుపుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. బెల్ట్ షాపుల నిర్వహణతోనే తమ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని మద్యానికి బానిసలైన వ్యక్తుల కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. పాలకుల చేతకానితనం, అధికారుల నిర్లక్ష్య ధోరణి రెండూ కలిసి భూపాలపల్లిలో బెల్ట్ దందా రోజురోజుకు విస్తరిస్తోంది. భూపాలపల్లి మున్సిపాలిటీలో బెల్ట్ దంతా జోరుగా సాగుతుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా 24 గంటలు మందుబాబులకు బెల్ట్ షాపుల్లో మందు లభిస్తూనే ఉంటుంది. మద్యం దుకాణాల్లో కూడా దొరకని లిక్కర్ బెల్ట్ షాపుల్లోనే దొరుకుతూ ఉంటే బెల్ట్ మాఫియా ఏ రేంజ్ లో భూపాలపల్లి మున్సిపాలిటీలో బాగా వేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ దుకాణాలన్నింటికీ నిత్యం వైన్ షాపుల నుండే మద్యం సరఫరా అవుతుంది. అయినా కూడా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపులు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. అయినా ఏనాడు ఎక్సైజ్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మద్యానికి బానిసై తన భర్తకు పక్షవాతం వచ్చిందని కృష్ణా కాలనీకి చెందిన మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. లక్షల్లో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుని ఇంటికి వస్తే ఇంటి పక్కనే ఉన్న బెల్ట్ షాపును చూపిస్తూ మందు కావాలని తన భర్త గొడవ చేస్తున్నాడని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇండ్ల మధ్యలో బెల్ట్ షాపులు ఉండడం ఏంటని, వీటిని తొలగించాలని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా తయారవుతున్న మద్యాన్ని అరికట్టాలని, బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవ చూపాలని ప్రజలు వేడుకుంటున్నారు. తమ ఓట్లతో గెలిచిన పాలకులు తమ సమస్యలను పరిష్కరించుకుంటే వారిని ఎన్నుకొని ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి బెల్ట్ దందా లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు. నాగలత, నేను ఆశా వర్కర్ చేస్తాను. రాజీవ్ నగర్ కాలనీకి ఉండడం మాత్రము కృష్ణ కాలనీలో ఉంటాను. నేను మా ఇల్లు కృష్ణ కాలనీలో. అయితే రీసెంట్లీ మా ఆయనకి బాగాలేక ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. 5 నెలలుగా తనతో నరకం అనుభవిస్తున్నా. ఈ మధ్యలోనే తను అన్ని హాస్పిటల్స్ కొంచెం మంచి నడవడం స్టార్ట్ చేశారు. తనకు మళ్ళీ అందుబాటులోనే ఇంటి పక్కన ఒక 2 ప్లాట్లకి దూరంలోనే రోడ్డు పక్కకే సీసీ రోడ్డు నడిచే దారి పక్కనే ఒక మా బెల్ట్ షాప్ను ఓపెన్ చేసి విచ్చలవిడిగా రాత్రి పగలు అనకుండా బెల్ట్ షాప్లో మందు అమ్మడం జరుగుతుంది. పాన్, గుట్కాలు, అంబార్లు. దానివల్ల వాటిని చూడడం వల్ల మా ఆయన మళ్ళీ అదే షాప్కి వెళ్ళి వాటిని గుర్తు చేసుకొని అవి కొని మళ్ళీ చిన్నపిల్లల్లాగా అల్లరి చేయడం జరుగుతుంది. వీటి మీద మేము తన దగ్గరికి వెళ్ళి అలాంటి అమ్మ ప్రాబ్లం అవుతుంది, నువ్వు కూడా చూస్తున్నావుగా మా పరిస్థితి, తనకి హెల్త్ బాగాలేదు కదా అని చెప్తుంటే వినకుండా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంటి మీద దాకా వస్తూ దీని విషయమై తనకి మరి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు ఏంటి, రోడ్డు మీద తనకుండి షాప్ నడుపుకోవడానికి అనేసి నేను తీసేయాలనేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇదివరకు ఇచ్చినాను. కానీ నాకేమీ సహాయం దొరకలే. దానివల్ల నేను గ్రీవెన్స్ సెల్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ టెంపుల్ పక్కన కూడా 200-300 మీటర్స్ దూరం ఉండాల్సిన బెల్ట్ షాపులు కూడా గుడి పక్కనే ఉంటున్నాయి. అది ఎంత వికారమైందో భూపాలపల్లిలో మాత్రం. ప్రతి 2-3 ఇంట్లోకి ఒక బెల్ట్ షాప్ ఉంటుంది. నాకు వచ్చేసి బెల్ట్ షాపులు అనేటివి కానీ మద్యం గుడం అమ్మకాలు అనేటివి కానీ ఇళ్ళ మధ్యలో ఉండకూడదు. ఎవరైనా అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా మార్చుకోలేని పరిస్థితి. నేను హాస్పిటల్స్ వెళ్ళినా కూడా ఆర్థికంగా సహాయం దొరకక అందరినీ వేడుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ తనకి ప్రాబ్లం వస్తే చనిపోవడమే తప్ప తను బ్రతకడు. దయచేసి నాలాంటి వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక్కదాన్ని కాకుండా అందరి తరఫున కోరుకుంటున్నాను, ఇలాంటి షాపులని తీసేపియండి.